హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మళ్ళీ మీ కార్తికేయ, కేవీఎల్ఎం ది ట్రావెలర్. మళ్ళీ మనం ఒక కొత్త వీడియో కోసం కొత్త లొకేషన్కి వచ్చేసాం గైస్. అండ్ ఇది మన హైదరాబాద్కి చాలా దగ్గరలో ఉన్న అద్భుతమైన లొకేషన్ రామప్ప, ఇది వరంగల్ జిల్లాలో. అండ్ ఇక్కడ చాలా బ్యూటిఫుల్ కాటేజెస్ ఉన్నాయి, అండ్ లేక్ వ్యూ కాటేజెస్ అన్నమాట ఇవన్నీ. అండ్ కాటేజెస్ బ్యాక్ సైడ్ అంతా చెరువు ఉంటుంది, చాలా బాగుంటుంది. సన్నపై ఎదురుగు పడుతున్నట్టుంది. అండ్ కాస్త లేట్ అయింది, సారీ, క్షమించాలి. మనం ఇండోనేషియాలో వచ్చిన తర్వాత కాస్త గ్యాప్ వచ్చినమాట, వాస్తవమే. అండ్ ఇక నేను కొద్దిగా వేరే పనిలో బిజీగా ఉండటం వల్ల అది కాస్త లేట్ అయింది. మళ్ళీ గాయస్, మళ్ళీ మనకి త్వరలో మలేషియా, ఇండోనేషియా ఉంటుంది త్వరలో. మళ్ళీ మిమ్మల్ని ఇంకా అన్ని మంచి మంచి వీడియోస్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. ఇదిగోండి, ఇదంతా చెరువు అనమాట. అంటే దీని లేక్ అంటారు, రామప్ప లేక్. ఇది చాలా 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 బాగుంది. ఇప్పుడు మనకి ఈ బిల్డింగ్ వచ్చి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అండ్ రెస్టారెంట్. ఇది ప్రస్తుతానికి రెస్టారెంట్ లేదు. అండ్ ఇది ప్రస్తుతానికి ఇది ఏంటంటే గవర్నమెంట్ కదా, దీనికి పాటలు ఉంటాయి కదా, ఆ పాట అయిపోయిందంట, ఆక్షన్ అయిపోయిందంట. మళ్ళీ ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి మళ్ళీ వీళ్ళు ఇక్కడ కొద్దిగా పాట పాడుకోవచ్చు అంటున్నారు. సరే, ఓవరాల్గా మనం ఈ లొకేషన్ చూసేద్దాం ఫస్ట్, తర్వాత మీకు రూమ్స్ అవి చూపిస్తాను. ఓకే, అండ్ గో. ఇదంతా ఎంట్రన్స్ అనమాట. మనకి ఇప్పుడు చెప్పాను కదా, ఇది అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ బ్లాక్, అండ్ రిసెప్షన్ అండ్ రెస్టారెంట్ ఉంటాయి. అండ్ ఈ బ్లాక్ తర్వాత మనకి, అండ్ ఇదంతా పెద్ద కొండ, ఇది మెయిన్ ఎంట్రన్స్, ఇటు నుంచి రావాలి. ఇదంతా చాలా హైట్లో ఉంది. అండ్ ఇది తెలంగాణ టూరిజం వల్లే నడిపిస్తున్నారు దీన్ని. అరోరానా అంట, అరోరానా. ఇక్కడ బ్యాటరీ వెహికల్స్ కూడా నడిపిస్తున్నారు. ఈ వెహికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడ నడిపిస్తారు భయ్యా? అంటే టెంపుల్ నుంచి ఇక్కడికి, అంటే ఇక్కడ ఎవరైనా దిగినప్పుడు మమ్మల్ని తీసుకెళ్తా ఉంటారా ఇక్కడ టూరిస్టులని? ఓకే, ఫ్రీయా? ఛార్జ్ చేస్తారా? అంటే ఇప్పుడని కాదు, ఒకవేళ సండే సాటర్డే డిపెండ్సా? ఓకే, ఇగో 2 వెహికల్స్ ఉన్నాయి, బ్యాటరీ వెహికల్స్. ఇదిగోండి, ఇదంతా చెరువు, లేక్ చెరువు అనుకున్నాం, చాలా పెద్దది. అండ్ ఇవ్వండి, చాలా బాగున్నాయి, బ్రాండ్ న్యూ అనుకోండి ఇవి. అండ్ ఈ యొక్క 2, 3, 3 ఒక 10 to 11 మెంబర్స్ కూర్చోవచ్చు. తెలంగాణ టూరిజం చాలా 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 బాగుంది, నడిపిస్తున్నారు. అండ్ నేను ఆశ్చర్యపడ్డ విషయం ఏంటంటే, నిజానికి గవర్నమెంట్ అంటే చాలా కాస్త నెగ్లిజెన్సీ, కాస్త ఓ టైప్లో ఉంటుందని అనుకున్నాను. కానీ వీళ్ళు చాలా అద్భుతంగా మెయింటెనెన్స్ అయితే చాలా నాకు నచ్చింది. అసలు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ కాటేజీలు ఉన్నాయి కదా, ఇక్కడ కూడా కొన్ని బెంచ్లు వేసి అక్కడ రౌండ్గా, నేను ఫారిన్లో చూశాను, అక్కడ రౌండ్గా వేసి నీళ్ళల్లో కాళ్ళు పెట్టుకొని కూర్చునేటట్టు ఒక సిట్టింగ్ ఏర్పాటు చేస్తే అదిరిపోయేది. ఇది నాకు తెలంగాణ టూరిజానికి రిక్వెస్ట్గా ఫ్రెండ్స్. అండ్ ఇదిగోండి, ఇక్కడ 301 ఇక్కడ స్టార్ట్ అయింది. ఇది డూప్లెక్స్ అనమాట, జస్ట్ ఒక సూట్ రూమ్ లాంటివి లైకే. ఫ్రంట్ వెళ్ళగానే ఒక హాల్ ఉంటుంది అనమాట, ఒక 5 సీటర్ సోఫా ఉంటుంది, T5 కూడా ఉంటుంది, అండ్ బెడ్రూమ్ ఉంటుంది. అండ్ రైట్ సైడ్లో మంచి బాల్కనీ ఇచ్చారు, మన సిట్ అవుట్ ఏరియా అనమాట. కూర్చొని సరదాగా ఏదైనా తినేదానికి తాగేదానికి బాగుంటుంది. ఇదిగోండి, ఇటువంటి కాటేజెస్ 4 ఉన్నాయి అనమాట. ఇవన్నీ ఇవి వచ్చి ఈ ఓల్డ్ కాటేజెస్ అనమాట. 101, 102, 103. ఇవి కూడా చాలా అందంగా నిర్మించారు ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు వరకే దీన్ని వీళ్ళు ప్రచారం చేసుకోలేకపోతున్నారు. గవర్నమెంట్కి నా రిక్వెస్ట్, ఇప్పుడు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటివి ఉన్నాయి, అండ్ FM రేడియో లాంటి దాంట్లో కూడా మీరు కొద్దిగా ప్రచారం చేస్తే బాగుంటుందని నా రిక్వెస్ట్. ఎందుకంటే మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి, అండ్ టూరిజంలో మనం కూడా దూసుకెళ్ళాలి. అండ్ చాలా దేశాల నుంచి కూడా పీపుల్ వచ్చి మన ఇటువంటి అందమైన మనం
మన తెలంగాణ ప్రకృతిని ఆస్వాదించాలని నేను ప్రేమతో బాధ్యతతో చెప్తున్నాను. గవర్నమెంట్కి కూడా నా రిక్వెస్ట్. ఇంకా చాలా చాలా చేయొచ్చు. ఇప్పుడు ఈ రెండు కాటేజీల మధ్య గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్లో మనం ఒక చిన్న సిట్అవుట్ ఏరియాని క్రియేట్ చేయొచ్చు. మన వాళ్ళు అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళి నీళ్ళల్లో కాళ్ళు పెట్టుకుని మధ్యలో ఒక టీ పాయ్ లాంటిది పెడితే చుట్టూ సిట్అవుట్ పెడితే కూడా అద్భుతంగా ఉంటుంది. నేను ఇది ఇండోనేషియాలో చూశాను. ఒక పూల్ బారే నిర్మించారు. ఇట్లా నీళ్ళలోనే టేబుల్స్ సిట్అవుట్ ఉంటుంది అనమాట. దానికి కూడా వాళ్ళు ఒక ప్యాకేజ్ పెట్టారు. ఇప్పుడు మన మాల్దీవ్స్లో చూసినట్టయితే మన కాటేజ్ నుంచి డైరెక్ట్గా ఒక నిచ్చెన ఉంటుంది ఆ నీళ్ళల్లోకి. ఒకళ్ళ సేఫ్టీ జోన్ వరకు అక్కడ ఒక పార్టీషన్ చేసి ఒక నిచ్చెన నిర్మిస్తే మన వాళ్ళు అందులోకి వెళ్ళి స్విమ్ చేసుకుంటారు. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ఐడియా. ఒకసారి పరిశీలించండి అధికారులకి నా విజ్ఞప్తి. అండ్ ఇదిగోండి ఇలా ఉంది. నాకు చాలా చాలా వండర్ అనిపించింది. నాకు ఇంత మంచి లొకేషన్ మనకు హైదరాబాద్కి ఇంత దగ్గరలో మనం ఎందుకు మిస్ అయ్యాము ఇన్ని రోజులనే అనిపించింది అనమాట. సరే లక్కీగా నేను ఇక్కడికి వచ్చాను ఇప్పుడు ప్రస్తుతానికి. అండ్ ఇంకో విషయం ఏంటంటే గాయస్, మళ్ళీ దీని తర్వాత లక్నవరం అనే ఒక చెరువు ఉంది. అది కూడా చాలా పెద్ద లేక్. ఆ లేక్లో కూడా కొన్ని ఐలాండ్స్ ఉన్నాయి. అవి కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. అండ్ వీడియో చూస్తూ ఉండండి, మీకు నచ్చుద్ది. కానీ ఇక్కడ కాస్త అంటే ఇంకా వీళ్ళు ఈరోజు నేను మార్కెట్కి వెళ్ళి చూశాను. అంటే టెంపుల్ సర్వీస్ అట్లా వెళ్ళాను. అక్కడ వ్యాపారస్తులు అందరూ చాలా డిసప్పాయింట్గా ఉన్నారు. నిజానికి ఇక్కడ మనకు భోజనం కూడా దొరకలేదు. మళ్ళీ నేను ఇక్కడ ఉంటుందని నేను ఇంతకుముందు ఒక యూట్యూబ్లో చూశాను. ఆ రెస్టారెంట్లో అక్కడ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లో రెస్టారెంట్ ఉంది కదా, అందులోనే చూశాను. అక్కడ వెజ్ మీల్స్ దొరికింది, బాగుందని చెప్పారు. BBC సంథింగ్ న్యూస్లో నేను ఇందులో చూశాను. అండ్ కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత లేదు. మళ్ళీ నేను ఆకలితో వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది. దీన్ని ఆక్యుపెన్సీని ఇంకా పెంచే విధంగా మన గవర్నమెంట్ ప్రయత్నాలు చేయాలి. కానీ చాలా బాగుంది. ఇంత అందమైన ఈ వర్షాకాలం సీజన్ అంతా బాగుంటుంది నాకు తెలిసి. మళ్ళీ సమ్మర్ వచ్చిందంటే వాటర్ వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ బ్యూటీని పీపుల్ ఎంజాయ్ చేయలేరు కాబట్టి కనుక ఇప్పుడు దీపం ఉన్నంగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని ఈ వర్షాకాలం 4 నెలలు ఈ బిజినెస్ని కొద్దిగా వీళ్ళు అప్గ్రేడ్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇదిగోండి గైస్, ఇలా ఉంది సిచ్యువేషను. అదిగోండి ఈ కాటేజీలు కూడా ఆ రోజుల్లోనే అందంగా కట్టారంట. నా ఇప్పుడు ఈ 2006 సంథింగ్ ఇప్పుడు చాలా కాలం క్రితం కట్టినాయి. కానీ ఇంతవరకు ఏ ప్రచారం వాటి నోచుకోపోవటం వల్ల మనకు తెలియలేదు. యాక్చువల్గా ఎవరైనా తెలిసి ఉన్నట్టయితే, మీరు ఎవరైనా ఎక్స్ప్లోర్ చేసినట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి గైస్. అండ్ ఇదిగోండి ఈ ఓల్డ్ కాటేజెస్ అయితే 1 2 3 4 5 6 7 ఒక 8 9 ఉన్నాయి. ఈ కొత్తవి వచ్చి 1 2 3 4 ఉన్నాయి. కానీ ఇటువంటి చాలా అయితే బాగా నిర్మించారు. ఇదిగోండి ఫ్రంట్ హాలు, అండ్ ఇందులో కూడా ఏసీ ఉంది. వెనకాల బెడ్రూమ్లో ఏసీ ఉంది. ఇది వచ్చి ఈ కార్నర్లో మీకు కనపడేది సిట్అవుట్ ఏరియా. ఈవినింగ్ సాయంత్రం మందు కొట్టుకోవచ్చు సరదాగా, లేదంటే సాయంత్రం పూట డిన్నర్ చేసుకోవచ్చు. లంచ్ టైం అట్లా లంచ్ టైం అంటే కొద్దిగా ఎండ ఉన్నప్పుడు కుదరదులే, కానీ ఈవినింగే బాగుంటుంది దోమలు లేకపోతే. ఇదిగోండి గైస్, చాలా క్రియేటివిటీగా మీరు నిర్మాణం చేశారు. చాలా అందంగా ఉన్నాయి. ఇవి కూడా మెయింటెనెన్స్ కూడా బాగుంది, నీట్ అండ్ క్లీన్ మెయింటెనెన్స్. అండ్ ఈ లేక్ కూడా చాలా పెద్దది. మరి ఇందులో బోటింగ్ కూడా ఉందంట, మనం చూద్దాము. అండ్ ఆక్యుపెన్సీ అయితే లేదు. మాతో పాటు అయితే ఇంకో కార్ ఉంది. అంటే దాదాపు ఇక మేము ఇద్దరం ఉన్నాం. అంటే 2 రూమ్లు ఆక్యుపై అయినట్టు నాకు తెలిసి. అండ్ కాస్ట్ కూడా పెద్ద ఏమనిపించలేదు, రీజనబుల్గానే ఉంది. బట్ వర్త్ వాళ్ళు మెయింటెనెన్స్కి తగ్గట్టు పెట్టారు, బాగానే ఉంది. ఇది ఇంకా జనంతో కిటకిటలాడితే ఎంత బాగుంటుంది. అంటే 7 days బిజీగా ఉంటే ఆక్యుపెన్సీ చాలా చాలా బాగుంటుంది అనమాట. వీక్ డేసే కాకుండా నాకు తెలిసి నేను విన్నది ఏంటంటే సాటర్డే అండ్ సండే చాలా బాగుంటుందని విన్నాను. కానీ కాస్త సన్సెట్ అయిన తర్వాత తీస్తాను గాయస్. ఇప్పుడు పొద్దు కంట్లో పడుతుంది. ఇక్కడ మన సోదరుడు ఎవరో ఆయన చిన్న టైరో లేదా చిన్న బోటో చేపలు పడుతున్నాడు. మీకు కనపడుతుందా? నాకు అయితే కనపడట్లేదు. ఇదిగోండి ఇక్కడ వరకు ఎండ్ అనమాట. అది లొకేషను. ఇక్కడ అక్కడ 2 3
4, 5 అంటే డూప్లెక్స్ అట్లా కట్టారు. 2 ఫ్యామిలీస్ ఉండొచ్చు, లేదంటే 2 రూమ్లు అనుకోని రాదండి. ఇక 2 సూట్ రూమ్స్. బాగానే ఉంది, అంత ఓవరాల్గా బాగుంది. కానీ ఇక్కడ బ్యూటీ అనేది నాకు తెలిసి ఇక్కడ వాటర్ ఉన్నప్పుడే బాగుంటుంది. కానీ ఇది ప్రతాపరుద్రుడి కాలంలో తవ్వించిన చెరువు అని నేను విన్నాను. అండ్ దీని 10,000 ఎకరాలకి సాగునీరు అందిస్తుందంట ఈ లేక్. అండ్ ఇప్పుడు మనం రామప్ప టెంపుల్ని కూడా దర్శనం చేసుకుందాము త్వరలో. నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను రామప్ప టెంపుల్. ఇది గైస్, ఇప్పుడు ఏంటంటే మనం ఏం చేద్దామంటే మన రూము ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ రూమ్స్ కూడా మీకు తెలియాలి కదా. అండ్ 2,800 అంటే మనం డైరెక్ట్గా తెలంగాణ టూరిజంలోనే మనం బుక్ చేసుకోవచ్చు, నా ఇష్యూ అనమాట. ఇదిగోండి, ఇది ఫ్రంట్ రూము, కింద డౌన్ ఫ్లోరు. దానికి ఒక ఇక్కడ సిట్ అవుట్ ఇచ్చాడు, అటుపక్క ఒక బాల్కనీ, లోపల ఒక అటాచ్ వాష్రూమ్ అండ్ ఒక ఇది ఇచ్చాడు అనమాట. ఏంటి, ఒక సిట్ అవుట్, ఒక బాల్కనీ సిట్ అవుట్ అనమాట. ఇదిగోండి, ఇప్పుడు మన రూమ్లోకి వెళ్ళి చూద్దాం. ఓకే, ఇదిగోండి, నేనేం చెప్తానంటే ఇక్కడ ఈ ఏదైతే ఉందో ఈ 2 బిల్డింగ్ల మధ్య ఒక చిన్న సిట్ అవుట్ రౌండ్ ఒక బెంచ్లా కట్టిన సిమెంట్తో, మధ్యలో ఒక టీ పాయ్లా కడితే ఈ 4 బిల్డింగ్ల మధ్య 4 సిట్ అవుట్లు కడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఇది జస్ట్ అడ్వైజ్ మాత్రమే, అదనమాట. ఇదిగోండి 305 మన రూమ్ నెంబరు. ఇదిగోండి, ఇట్లా ఇచ్చాడన్నమాట బాల్కనీ. ఇక్కడ సిట్టింగ్ ప్రతి రూమ్కి ఇలాగే ఉంది. అక్కడ 10 మంది హ్యాపీగా కూర్చొని మందు కొట్టచ్చు. అరే ఆయన ఏదో ఒక పర్సన్ చూసాం అది. అడుగు మనోడు ఫిషర్మ్యాన్, అట్లాంటి దానిలో ఫిషింగ్ చేస్తున్నాడు. బాగుంది కదా అది చూసేదానికి. అది ధర్మాకోల్ షీట్ అనుకుంటా. ఓకే, చూద్దాం మనం రేపు చేపల మార్కెట్కి కూడా వెళ్ళి ఏమేమి చేపలు దొరుకుతుందో చూసి మంచి ఫిష్ దొరికితే వండించుకోవచ్చాడా, వండేవాళ్ళు ఉన్నారు. ఇదిగండి ఓవర్ వ్యూ. ఇది ఒక చాలా బాగుంది. మనం ఇప్పుడు రూమ్లోకి వెళ్దాం. లెట్స్ స్టార్ట్ హోమ్ టూర్. హియర్ వి గో. ఇదిగోండి మా ఎంట్రన్స్లో ఏసీ ఉంది. ఇది హాలు. ఓకే, 10x10 అని ఉంటుంది ఈ హాలు. ఓకే, ఇట్లా వెళ్తే ఇవ్వండి మన బ్యూటిఫుల్ బాల్కనీ. ఏ బ్రదర్, పడుతున్నాయేమన్నా? పొద్దునేనా దొరుకుతాయా? ఎంత ఒక 5 కేజీలు చేప దొరుకుద్దా? ఇస్తావా మరి మాకు? ఈ రూమ్ గుర్తుపెట్టుకో, ఇస్తారంటే 2 కేజీలు తీసుకుంటాం. ఓకే ఓకే. ఇగో అక్కడ ఒక అతను పడుతున్నాడు. ఇదిగోండి, ఇదిగోండి గైస్, ఇది వాటర్ సంబంధించింది అనుకుంటా. ఇక్కడ నుంచి పంప్ చేస్తాను అనుకుంటా వాటరు. మరి ఇక్కడ ఉందా చిన్న ఊరు, మరి ఇంత చిన్న ఊరికి ఇవ్వండి కాటేజెస్ బ్యాక్ సైడ్ అనమాట ఇదంతా. ఇప్పుడు బ్రదర్ ఏం చేస్తున్నాడంటే ముందు నెట్ కడుతున్నాడు. ఇప్పుడు రేపు పొద్దున వస్తాయి అనుకుంటా. అది అతను ఒక ఆయన అక్కడ. లేక్ అయితే చాలా అద్భుతంగా ఉంది, చాలా పెద్దది. అటు సైడ్ కనపడేది మనకి అక్కడ హైవేలో ఉన్న ఒక ఊరు, దాని పేరు నేను మర్చిపోయాను ఇప్పుడే. అక్కడికి వెళ్ళి వచ్చి లంచ్ చేసి వచ్చాము. అండ్ అది వరంగల్ రోడ్ అనమాట. అట్లా వెళ్తే హనుమకొండ రోడ్డు, ఈ సైడ్ వెళ్తే భూపాలపల్లి. బ్యూటిఫుల్ కదా.
నీకు ఇప్పుడు మనం ఇది చూడాలి కదా, బెడ్రూమ్ చూద్దాం. గురుగారు వాళ్ళు ఉన్నారు పెద్దోళ్ళు. లాక్ పెట్టుకున్నట్టున్నారు.